బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం ప్రారంభమైంది. గాంధీ భవన్ లో కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన మీటింగ్ జరుగుతుంది. కాంగ్రెస్ లో వరుసగా జరుగుతున్న అంతర్గత కలహాలపై చర్చిస్తున్నారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై ప్రధాన చర్చ జరుగుతుంది. సీఎం రేవంత్ పై తరచూ రాజగోపాల్ విమర్శలు చేస్తున్నారు. దీంతో దీనిపై ప్రధానంగా చర్చిస్తున్నారు. అలాగే ఉమ్మడి వరంగల్ అంశంపై కమిటీ చర్చిస్తుంది. గాంధీ భవన్ లో కొండా మురళితో కమిటీ చర్చించనుంది. ఇటు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం అయితే ప్రారంభమైంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ గాంధీ భవన్ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ముఖ్యంగా ఈ సమావేశంలో అయితే పార్టీలో ఏవైతే అంతర్గత కలహాలు మనం కొన్ని రోజులుగా చూస్తున్నామో వాటిపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే గాంధీ భవన్లో సుదీర్ఘంగా ఈ యొక్క టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశం టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఆయన వివరణ ఇచ్చుకునేందుకు ఈ సమావేశం ఎదుట ఆయన హాజరయ్యారు. ఆయన పూర్తి స్థాయిలో కూడా రెండవసారి ఆయన వివరణ ఇచ్చుకునేటటువంటి ప్రయత్నం చేశారు. ప్రధానంగా ఈ యొక్క సమావేశం పూర్తి స్థాయిలో కూడా అటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొండా దంపతుల పైన ఇచ్చినటువంటి ఫిర్యాదులను ఆధారంగా చేసుకొని గతంలో కొండా మురళి ఇచ్చినటువంటి లిఖిత పూర్వక వివరణ ఏదైతే ఉందో దానిపైన పూర్తి స్థాయిలో క్రమశిక్షణ కమిటీ సాటిస్ఫై కాలేదు. అందులో భాగంగానే మరోసారి కొండా మురళిని గాంధీ భవన్కు పిలిచి ఆయన వివరణ కోరినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొదటిసారి అటు కొండా మురళి క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైనప్పుడు పలు అంశాలను కూడా లేవనెత్తారు. అయితే తన పైన వచ్చినటువంటి ఫిర్యాదులను కాకుండా ఇతర అంశాలను ఆ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి వివిధ నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత సమస్యలను దృష్టిలో పెట్టుకొని 6 పేజీల లేఖను కూడా అందించేటటువంటి ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఆయన ఈ యొక్క కమిటీ ముందు హాజరై కూడా వివరణ ఇచ్చుకున్నారు. రెండవసారి గాంధీ భవన్ వేదికగా ఆయన క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైనటువంటి పరిస్థితి అయితే ఉంది. కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క క్రమశిక్షణ కమిటీ సమావేశం ముగిసింది. కొద్దిసేపటి క్రితమే మీడియాతో క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి మల్లు రవి మాట్లాడారు. పూర్తి స్థాయిలో కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలు, అంతర్గతంగా ఉన్నటువంటి విభేదాలను దృష్టిలో పెట్టుకొని అదే అంశం పైన క్రమశిక్షణ కమిటీ మరోసారి భేటీ అయింది. పూర్తి స్థాయిలో కూడా కొండా మురళి మరోసారి వివరణ ఇచ్చుకున్నారు అనేటటువంటి కోణంలో కూడా క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి మల్లు రవి మీడియాతో మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ఉంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ అటు పాత కొత్త నేతలతో పాటుగానే అటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి కొండా మురళి పైన ఫిర్యాదు చేసినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారితో పాటుగానే కొత్తగా వచ్చినటువంటి కడియం శ్రీహరితో పాటు కొండా మురళి కూడా కలిసి పనిచేయాలి అనేటటువంటి ప్రతిపాదనను ఈ యొక్క క్రమశిక్షణ కమిటీ కొండా మురళి ముందు పెట్టింది. ఈ అంశానికి సంబంధించి కూడా కొండా మురళి తన అభిప్రాయాలను, తన వాదనలు కూడా క్రమశిక్షణ కమిటీ ముందు వివరించారు. పూర్తి స్థాయిలో చెప్పిన తర్వాత దాదాపు 2 గంటల పాటు ఈ యొక్క సమావేశం జరిగింది. కూలంకషంగా నియోజకవర్గాల వారీగా ఉన్నటువంటి విభేదాలు కూడా వివరించేటటువంటి ప్రయత్నం చేశారు. ఫైనల్గా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలకు సంబంధించి అటు మంత్రి కొండా సురేఖ దంపతులు వర్సెస్ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులుగా సాగినటువంటి పంచాయతీ పూర్తి స్థాయిలో ఒక ఫుల్ స్టాప్ పడిందే అనేటటువంటి భావనకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ వచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఇందులో ఇతర ఏ అంశాలు కూడా అంటే కాంగ్రెస్ పార్టీలో వివిధ ఎమ్మెల్యేలు, ప్రధానంగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఇటీవల చేసినటువంటి కామెంట్స్కు సంబంధించి, అదేవిధంగా సీఎంపై
సీఎంను టార్గెట్ చేస్తూ వరుసగా కామెంట్ చేస్తున్నటువంటి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేస్తున్నటువంటి కామెంట్స్ పై ఈ యొక్క సమావేశంలో ఎటువంటి చర్చ జరగలేదు. కేవలం పూర్తి స్థాయిలో కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నేతల వివాదానికి సంబంధించినటువంటి అంశాన్ని చర్చించడం జరిగింది అనేది కూడా పూర్తి స్థాయిలో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు కొండా మురళి కూడా మీడియాతో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఆదేశం మేరకు పనిచేస్తాను, అందరినీ కలుపుకొని పనిచేసేటటువంటి ప్రయత్నం చేస్తాను అనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే లోకల్ బాడీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే విధంగా కూడా కృషి చేస్తాను, అందరితో కలిసి పనిచేస్తాను భవిష్యత్తులో అనేది కూడా ఆయన మీడియా ఎదుట మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి డైలీ సీరియల్గా సాగినటువంటి ఈ ఎమ్మెల్యేలు వర్సెస్ మంత్రి అన్నట్లుగా, మంత్రి కుటుంబం అన్నట్లుగా సాగినటువంటి వివాదం ఏదైతే ఉందో దానికి కొంత చెక్ పెట్టే ప్రయత్నం అయితే టీపీసీసీ చేసింది. దఫలవారీగా ఈ యొక్క వరుస అటు మంత్రి కొండా సురేఖ దంపతులకు వ్యతిరేకంగా పలుమార్లు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు భేటీ అయ్యారు. నాయన్ రాజేందర్ రెడ్డి నివాసంలో క్యాంప్ ఆఫీస్లో పలుమార్లు భేటీ అయ్యారు. అటు కొండా మురళి సైతం 2 సార్లు ఆయన క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చుకున్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి పంచాయతీకి ఒక పులి స్టాప్ పడినట్లు సమాచారం అంతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.